హెచ్చరిస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారు, ఆయన కార్లను దహనం చేస్తారు, తిరిగి ఆయన మీద మళ్ళీ 25-30 కేసులు పెడతారు. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఆ పక్క చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టారు. ఇదే రాజమండ్రి జిల్లాలో 6 కేసులు పెట్టారంట. అంటే ఏం సాధిందామని అనుకుంటున్నారు మీరు? మీకు ఎవరైనా భయపడతారని అనుకుంటున్నారా? ఇవాళ ఒక్కడే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే మొదలు పెట్టారో దీనికి అంతకంతా ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1028 పోలీస్ స్టేషన్లో రేపు రానున్నటువంటి రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద కేసులు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ చంద్రబాబు గారి తొత్తుల మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు. కాకి చొక్కాలు మీరు వేసుకున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం. ఇవాళ ప్రజలు కట్టేటటువంటి పన్నుల్లోంచి మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు తప్పితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి సంబంధించినటువంటి వారి వ్యాపార సంస్థల నుంచో, హెరిటేజ్ నుంచో కాదు. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓ డీజీపీ స్థాయి అధికారి నుంచి మొదలుపెట్టి ఇవాళ గుంటూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నటువంటి ఎస్పీ కానీ, లేకపోతే ఇతర డిఎస్పీలు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేక కానిస్టేబుల్ కావచ్చు, ఆఖరికి ప్రత్యక్షంగా అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి మొత్తం యావత్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, మీరు అక్కడ ఉన్నది దేనికి అంటే అక్కడ ఘర్షణ జరగకుండా, రాంబాబు గారి మీద దాడి జరగకుండా ఆపడానికి కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలకి, వారు చేసేటటువంటి దాడులకి వత్తాసు పలుకుతూ వారికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వారిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే మీరు అక్కడ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కౌంట్ అవుతాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అంబటి రాంబాబు గారిని లోపలికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు రాజా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏదో రకంగా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా మన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిని కావచ్చు, లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావచ్చు, అట్లా చెప్పుకుంటూ వెళ్తే జోగి రమేష్ అన్న కావచ్చు, ఇట్లా చాలామందిని కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బందికి పెడితే వారు వెనక్కి తగ్గుతారనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. కానీ నువ్వు చాలా స్పష్టంగా చెప్పు, రెట్టించినటువంటి ఉత్సాహంతో అంబటి రాంబాబు పనిచేస్తాడో, ఈరోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో దానిని రెట్టించినటువంటి కార్యక్రమం చేస్తాం, రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తాం అని చెప్పి స్పష్టంగా మీడియా సోదరులందరికీ కూడా చెప్పు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందు గురించి ఆయన ఎక్కడా కూడా మానసికంగా కానీ లేకపోతే ఎక్కడా ఆయన కృంగిపోయినటువంటి పరిస్థితి లేదు. ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద పోరాటాలు, ఉద్యమాలు రేపు రానున్నటువంటి రోజుల్లో చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఉపేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తున్నారనేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే ఇవాళ రాంబాబు గారి ఇంటి మీద, కార్యాలయం మీద హత్యాయత్నానికి పాల్పడి మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా ధ్వంసం చేసి ఆఖరికి పెట్రోల్ పోసి తగలబెడితే కూడా ఈ రోజుకి కనీసం ఒక్కటంటే ఒక సింగిల్ కేసు కూడా కట్టలేదనంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనేటువంటిది కూడా మనందరం కూడా గమనించవచ్చు.